చదువు పూర్తవగానే ఓ మంచి ఉద్యోగం సంపాదించి కెరీర్లో స్థిరపడాలని నేటి యువత భావిస్తుంటారు. కానీ ఆ యువతి అందుకు భిన్నంగా ఆలోచించింది. తాను ఎదగడమే కాకుండా గ్రామీణ కళాకారులకు అండగా నిలవాలనుకుంది. యూరప్ పర్యటనలో వచ్చిన ఆలోచనతో తెలంగాణ గ్రామీణ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో అమ్మాలనుకుంది. ఎలాంటి అనుభవం లేకున్నా కేవలం కళలపై ఉన్న ఆసక్తితో ఆహార్యాస్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టి సిద్దిపేట గొల్లబామ చీరలు, కొండపల్లి బొమ్మలకు గ్లోబల్ మార్కెట్ కల్పిస్తోంది. ఈ బిజినెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అవని రెడ్డి మాటల్లోనే విందాం. విదేశీ బ్రాండ్లు మన మార్కెట్ ని ముంచెత్తుతున్న ఈ రోజుల్లో మన తెలంగాణ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పిస్తున్నారు హైదరాబాద్కి చెందిన అవని రెడ్డి. వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేకున్నా కేవలం కళలపై ఉన్న మక్కువతో గ్రామీణ కళాకారుల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో ఆహార్యస్ కు శ్రీకారం చుట్టారు. ఆహార్యస్ ద్వారా గ్రామీణ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అవని రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె సక్సెస్ జర్నీని ఆమె మాటల్లో తెలుసుకున్నాం. సో అసలు ఈ ఆహార్యస్ ప్రయాణం ఎక్కడ మొదలైంది, గ్రామీణ స్థాయి ఉత్పత్తులని గ్లోబల్ మార్కెటింగ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? 19 years ఉన్నప్పుడు ఆహార్య స్టార్ట్ చేసాము. పోలాండ్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను అనమాట. అక్కడ నేను ట్రెడిషనల్ ఏమన్నా వేసుకుంటే చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. అందరు నన్ను అడిగేవాళ్ళు ఎక్కడ కొన్నారు ఏంటి అని. బట్ వాళ్ళకి ఎక్కడ కొనాలి ప్రోడక్ట్స్ అనేది తెలియదు. సో నేను అక్కడ ఒక గ్యాప్ అనేది ఐడెంటిఫై చేశానండి. మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, ఎంత రిచ్ క్రాఫ్ట్మెన్షిప్, హెరిటేజ్, కానీ అవి ఒక గ్లోబల్ మార్కెట్ లోకి యాక్సెస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలానే రియల్ అండ్ ఒథెంటిక్ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళకి ఆ ఫెయిర్ ప్రైస్ లో ఇంకా జెన్యూనిటీతో వచ్చే ఒక ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి మేము ఆహార్యాస్ అని ఒక అగ్రిగేటర్ క్రియేట్ చేసాము. సో మీరు ఏం చదువుకున్నారు, మీ నేపథ్యం ఏంటి, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు అలాగే చేనేత రంగం వైపు రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, కల్చర్ అంటే చాలా ప్యాషన్ అండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇండియన్ కల్చర్ పట్ల చాలా ఇష్టం ఉండేది. నేను BBA చదివాను. నథింగ్ రిలేటెడ్ టు క్రాఫ్ట్ ఆర్ నథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్. యాక్చువల్లీ ఇది సీరియస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు MSME ఐడియా హ్యాకథాన్ అని అయింది. అందులో మొత్తం తెలంగాణలో అరౌండ్ 10 స్టార్ట్అప్స్ కి ఫండింగ్ వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ మాకు ఇనిషియల్ ఫండింగ్ రావడం అప్పుడు 18-19 years కి చాలా పెద్ద విషయం. సో అప్పుడు సీరియస్ గా టీమ్ ఫామ్ చేసి అందరం కూర్చొని సీరియస్ గా వెబ్సైట్ బిల్డ్ చేయడం, వెండర్స్ తో లైవ్ మాట్లాడడం, అలా అవన్నీ చేసాం. మీకు ఏమాత్రం అనుభవం లేదు వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు. సో ఇనిషియల్ డేస్ లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేడం? మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ అంత బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నేను స్టార్ట్ చేసిన చాలా న్యూ అండి. అసలు ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ అట్లా చేసాం, కానీ ఇనిషియలీ ఏజ్ అనేది ఒక చాలా పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది. వీఆర్ ఆల్ వెరీ యంగ్ స్టార్ట్ చేసినప్పుడు. మా ఐడియా బాగున్నా, మేము చేసే వర్క్ బాగున్నా నమ్మకం రావడం కొంచెం కష్టమైంది. మెల్లమెల్లగా మేము ఆ సేల్స్ చూపించి, ట్రాక్షన్ చూపించి, ఇప్పుడు మా దాంట్లో ఆన్ బోర్డ్ చేసుకోమని ఆర్టిసన్సే వస్తారు. అంటే మీరు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు గ్రామీణ కళాకారుల దగ్గరికి వెళ్ళి మీ ఐడియాలు చెప్పారు, ఇలా మీ ఉత్పత్తులు ఇలా ఇవ్వండి, మేము సేల్ చేసి పెడతామని చెప్పారు. సో ఆ టైంలో వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మారా? వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఇనిషియలీ అయితే మేము ఈచ్ డోర్ కి వెళ్తుంటే స్టార్టెడ్ విత్ పెడన, పోచంపల్లి అట్లాంటి ఏరియాస్. అందరూ ఓకే అంటారు, కానీ తర్వాత కాల్స్ చేసినప్పుడు కొంతమంది లిఫ్ట్ చేయరు, కొంతమంది డిలేట్ గా చేస్తారు. బట్ లేటర్ ఆన్ మాకు రీసెంట్ 6-7 months బ్యాక్ వీ హ్యావ్ వాళ్ళ త్రూ డిఫరెంట్ ఆర్టిసన్స్ క్లస్టర్స్ ని ఆన్బోర్డ్ చేసుకున్నాం. సో అట్లా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు 300+ ఆర్టిసన్స్, హోమ్ గ్రోన్ బ్రాండ్స్, సస్టైనబుల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆహార్యస్ ప్లాట్ఫామ్. ఆహార్యస్ లో అంటే ఏ రకాల ఉత్పత్తులు మీరు సేల్ చేస్తున్నారు? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఎనీ హ్యాండ్ మేడ్ ఐటమ్, లెట్ ఇట్ బి క్లోతింగ్, జ్యువెలరీ, ఫుట్వేర్, బ్యాగ్స్, home decor, paintings. We want to be a marketplace wherein anything Indian you can find in Aharyas. So more like a lifestyle commerce platform. సాధారణంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మధ్యవర్తుల నుంచి నమ్మితే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు తీసుకుంటారు లాభం. ఆహార్యస్ ద్వారా వీళ్ళకు ఎంత లాభం, అంటే వీళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? మేము ట్రాన్స్పరెన్సీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి ఆహార్యాస్ లో. మేము తీసుకునే కమిషన్, పర్సంటేజ్ కూడా ఇట్స్ వెరీ నామినల్. మేమేమి ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ తీసుకోము, ఓన్లీ సేల్స్ మీద we take a percentage. Again దాంట్లో మళ్ళీ మార్కెటింగ్, ప్యాకేజింగ్, డెలివరీ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. our main objective ఫెయిర్ ప్రైసింగ్. ఆర్టిసన్స్ రావాల్సింది రావాలి. అందుకే మేము ఒక సోషల్ స్టార్ట్అప్ చేద్దామని అనుకున్నాం. బికాస్ అందరూ మన వాళ్ళు ప్రాస్పర్ అయితే అట్ ది ఎండ్ వీ విల్ ఆల్సో ప్రాస్పర్ కదా.
గ్రామీణ కళాకారులు ఉన్నారు. సో మీ ఆహార్యస్తో కొలాబరేట్ అయిన తర్వాతకి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, వాళ్ళకు ఎలాంటి లాభాలు పొందారు? ఏమైనా 2 సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటే చెప్తారా? యా అండి, మేము చాలా ఇంటర్నేషనల్ బల్క్ ఆర్డర్స్ తెచ్చాము. రాజేష్ అనే ఒక వ్యక్తికి పెయింటింగ్స్ ఆర్డర్ ఆఫ్రికాకి షిప్ చేసాము. దాని తర్వాత దానికి రెగ్యులర్ గా సేమ్ పీపుల్ మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడము, ఒక మంత్లీ ఇన్కమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అలానే మన ప్రోడక్ట్స్ అక్కడ ఆఫ్రికాలో గిఫ్టింగ్ ఇచ్చి అలా చేస్తున్నారు. అంటే ఒక మహిళ ఎంటర్ప్రినర్ ఎదగాలంటే స్టార్టింగ్ లో విమర్శలు వస్తాయి, అమ్మాయి నీకెందుకు, జాబ్ చేసుకోవచ్చు, ఇలాంటివి వస్తాయి. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఏమన్నా వచ్చాయా మేడం? మా ఫ్యామిలీలో అయితే అబ్బాయి అమ్మాయి అలా ఏముండదు. ఇన్ఫాక్ట్ ఇంకా నాకే ఎక్కువ ఎంకరేజ్మెంట్ వచ్చింది మా బ్రదర్ కంటే టు స్టార్ట్ అ వెంచర్. పర్సన్ మా ఫ్యామిలీలో బీబీఏ కూడా చూస్ చేసుకుంది. అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. 80% US లో ఉన్నారు కజిన్స్ అందరూ, ఆర్ ఇక్కడ వేరియస్ జాబ్స్. సో నేను ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ లో అర్థం కాలేదు, మార్కెట్ ప్లేస్ చేస్తున్నా ఇది అంటే ఏంటి చీరల బిజినెస్, గల్లీకి ఒక 10 ఉంటాయి, చాలా కామన్. ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కాదు విజన్ బిహైండ్ ఇట్. ఇప్పటికే అంటారు ఎంబీఏ చేయొచ్చు కదా, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్, డిగ్రీ ఉండాలి. వి నో ద రియాలిటీ కదా, మనకు ఒక ఏం ఉండి ఒక గోల్ ఉంటే. కానీ ఇప్పుడు చాలా మంది ఎంబీఏ వాళ్ళతో వర్క్ చేస్తారు. మీరు చాలా పెద్ద బాధ్యత మోస్తున్నారు. ఈ జర్నీ క్రమంలో మీకు తోడున్నది ఎవరు? మా టీమ్ అండి, స్ట్రాంగెస్ట్. కాలేజ్ అప్పటి నుంచి అందరు చాలా యంగ్ ఏజ్, 17, 18, 19, 20. హైయెస్ట్ వాస్ 23 అనుకోండి. చాలా మంచి టీమ్. సో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే రెవెన్యూ చెయ్యదు కదా, చాలా పేషెంట్ గా వాళ్ళకి పే వచ్చినా రాకపోయినా ఇనిషియల్లీ ప్యాషనెట్ గా ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 year నుంచి నాతో ఉన్నారు చాలా మంది. నా కో ఫౌండర్ రాహుల్ అని, హీస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. మై టీమ్ మెంబర్స్ ఇప్పుడు వేరే యంగ్స్టర్స్ ఈ జనరేషన్ లో చూస్తే ఎలా ఉంటారు, వాళ్ళ టైం ని చాలా పేషెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి చాలా వర్క్ చేస్తారు. సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు? సో ఇప్పుడు 8 members ఉన్నారండి టీమ్. 4 members ఫుల్ టైం, మిగతా వాళ్ళు ఆన్లైన్ ఆర్ వెబ్సైట్ మేకర్స్, టెక్, ఇంకా వీక్లీ వీ హ్యావ్ మీటింగ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫ్రమ్ లాస్ట్ 3 months. మా రెవెన్యూ పెరిగింది, ఆర్డర్స్ పెరిగాయి. 300+ ఆర్టిసన్స్ ఉన్నారు, 6,000+ కస్టమర్స్ ని సర్వ్ చేస్తాము. ఈ ఇయర్ ఎండ్ వరకు అది డబుల్ చేసి ఇప్పటి వరకు ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉదయపూర్, ఢిల్లీ, డిఫరెంట్ స్టేట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ ఇండియా అన్ని స్టేట్స్ లో ఉండే ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ ని ఆన్ బోర్డ్ చేయడం అనేది మా విజన్. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్. సాధారణంగా చాలా మంది అనుకుంటారు స్టడీ అయిపోయాక ఒక జాబ్ చేయాలనుకుంటారు. సో అలాంటి యువతకు మీరేం మెసేజ్ ఇస్తారు మేడం? వి ఆల్ షుడ్ డ్రీమ్ బిగ్ అండి. 10 people కి జాబ్స్ ఇచ్చే ఆనందం దట్స్ డిఫరెంట్. చాలా మందికి ఉంటదండి ప్యాషన్ చేయాలి అని. సొసైటియల్ నార్మ్స్, ఇంకా పేరెంట్స్ ఒక రెస్ట్రిక్టివ్ నేచర్ కి వెళ్ళిపోతారు. బట్ జస్ట్ కమ్ అప్ విత్ నైస్ ప్రాబ్లమ్. వాట్ ఐ సజెస్ట్ యంగ్స్టర్స్, ఒక మంచి ప్రాబ్లమ్ తో రండి, దానికి సొల్యూషన్ వెతకండి, మంచి టీమ్ ఫామ్ చేయండి, సక్సెస్ విల్ డెఫినెట్లీ ఫాలో. ఇది అవని రెడ్డి అయితే చెప్తున్నారు. ఒకప్పుడు కేవలం చీరల వ్యాపారాన్ని పెదవిర్చిన వారు నేడు ఆమె సక్సెస్ చూసి చప్పట్లు కొడుతున్నారు. ఒక వ్యాపారవేత్తగా ఆమె ఎదగడమే కాకుండా మరో 10 మంది గ్రామీణ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో తిరుమల, సిటీ న్యూస్, హైదరాబాద్.